ఇవి చేసుకుందామండి, తయారు చేసుకుందామండి. మీకు చూపిస్తా ఏమిటితో చేసుకోను. అరటి చెట్టుకు అరటి పువ్వులు అవుతాయి కదా, ఇక ఇట్లా వస్తాయి. ఇవి గారెలు చేసుకోవాలి, ఇట్లా పొలుచుకోవాలి. ఇట్లా తీసేయాలి. తీసేస్తే ఇక ముందే ఇట్లా తీసుకొని ఇక శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఈ గారెలకు శనగపప్పు. ఇవి ఏమో అరటి పువ్వులు నానేసుకున్న పెరుగుల పుల్ల మజ్జిగల. ఇక అరటి ముక్కలు, ఇక ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇక పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఇక సాల్ట్. ఇక ఇదంతా ఇట్లా కలుపుకోవాలి, వడలు వేసుకోవాలి. ఇగో ఇట్లా కలుపుకోవాలి, అంత మంచిగా కలుపుకొని చేసుకోవాలి. అరటి పూల వడలు చేసుకుంటున్నాము. ఇగో పేపర్ మీద పెట్టి, పేపర్కి కూడా కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాము. అట్లయితేనే కొంచెం మనం పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, అట్లా బాగుంటుంది. రోజుకి వచ్చేస్తాయి అన్న. చేయికి ఆయిల్ అంటకోవడం కూడా ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లనే చేసి వేసుకోవచ్చు. ఇట్లా వేగాలి, రౌండ్ ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అట్లా ఈ కలర్ వస్తే బాగుంటాయి, కరకర ఉంటుంది. మీరు కూడా చేసుకోవాలి ఇది మంచిగా. కామెంట్స్లో కూడా పెట్టండి, చేస్తా. మాకు తెలిసిన వరకు చేసి చూపిస్తా. ఈ పువ్వుతో చేసుకున్నాం కదా, గారెలు చేసుకున్నాము. టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. మీరు కూడా చేసుకోండి, మంచిగా ఉంటాయి బేట. వర్షాకాలం కూడా చేసుకోవాలంటే ఇష్టంగా చేసుకొని తినాలి. మీరు కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నా, చేసుకోండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తే బెల్ ఐకాన్ నొక్కండి.